పెడుతుందంటే అది నిజంగా తన మహిళలు ఆదర్శవంతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ పార్టీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ నిర్మలా సీతారామన్ పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఆవిడ ఒమ్ము చేయలేదు. నిజంగా మనం చూసుకుంటే అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారు చేశారు. అంటే వీళ్ళందరూ పార్టీలను పక్కన పెడితే వీళ్ళందరూ ఒక లెజెండరీ. ఇప్పుడు ఈ రోజున జీడిపి రేట్స్ పెరుగుతున్నాయి అంటే ఫ్యూచర్ అంటే మన భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి మరి మన్మోహన్ సింగ్ గారే దానికి కారణం. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. ఆ తర్వాత ఒక బడ్జెట్ని కానీ అంటే దీనికి ఇంత కేటాయించాలి, దీనికి ఇంత కేటాయించాలి అనే విషయాన్ని కానీ అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్యులకు ఒక్కొక్క ఏడాది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఏం చెప్పారండి? ఇన్కమ్ ట్యాక్స్ నిజంగా 12 లక్షలు సగటున సంపాదించే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అన్నారు. అంటే 12 lakhs వరకు సంపాదన ఉన్న ఎవరికి ఉంటుందండి? 12 లక్షల సంపాదన ఎవరికి ఉంటుందండి ఏడాదికి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఐటీ డిడక్షన్ అంటే ట్యాక్స్ ఫ్రీ అనమాట లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ ట్రంప్ వల్లనో ఇంకో కంపు వల్లనో మనకి దాదాపుగా బంగారం రేటు అంబరాన్ని అంటింది. చాలామంది భయపెట్టినారు. స్టాక్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా బంగారం వెండి పట్ల ఘోరంగా పెరిగింది. అండ్ ఇక ముందు 9 లక్షలు అవబోతుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. కానీ నిన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ జిఎస్టీని పెంచడం జరిగింది కొన్ని వాటి మీద. అండ్ ఈవిడ వల్ల మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా బంగారం రేటు తగ్గబోతోంది. అండ్ ఆల్రెడీ నిన్న తగ్గింది కూడా. ఫిబ్రవరి 1వ తారీఖు దాదాపు బంగారం పైన 12,000 రూపాయలు ఒకటేసారి తగ్గింది. వెండి మీద కూడా తగ్గింది. సో ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొంగు బంగారంగా నిర్మలా సీతారామన్ అంటే మిడిల్ క్లాస్ అంటారు సామాన్యులు, అతి సామాన్యులకు అందుబాటులో బడ్జెట్. ఇప్పుడు తను పెంచింది కూడా ఏంటి? ఎలక్ట్రానిక్ కార్స్ కానీ, ఫోన్స్, గ్యాడ్జెట్స్ కానీ, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కానీ. అండ్ జిఎస్టీ పెరగడంతో వాళ్ళు ఏం చెప్పినారు? రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మీకు ఇంకో 12,000 దాదాపు 21,000 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొనుక్కునే వాళ్ళకు తగ్గుతుంది, మేము ప్రైస్ తగ్గిస్తున్నామని చెప్పారు. సో ఇట్లా కొన్ని సామాన్యులు కొనుక్కునే విధంగా కొంతమంది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. అండ్ ఎలక్ట్రానిక్ కార్స్ కూడా. సో మిడిల్ క్లాస్ ఇప్పుడు ఒక సగటున 10 లక్షలు 11 లక్షలు ఉన్నటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో ఈ కార్లు కూడా ఇంకా తగ్గుముఖం పట్టబోతోంది నిన్న బడ్జెట్ పెట్టిన తర్వాత. అండ్ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంది ఈ కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు నిజంగా మన తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఒక ఫైనాన్స్ మంత్రిగా ఉంటే ఈ అప్పుల బాధలు లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ఈ పిచ్చి పనులు, తర్వాత మాటికి పైసలు లేవని మాటికి పలకడము, భూములు లేవని పలకడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ ముందర ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ బడ్జెట్ సెషన్ నడుస్తుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెడతారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మరి ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఫెయిల్ అవుతున్నారు. ప్రతిసారి చెప్తా ఉన్నాను, లెక్కలేరానటువంటి లెక్కల మంత్రి ఎవరైనా ఉన్నారా నాయన అంటే అది బట్టి విక్రమార్క. ఈ 2 సంవత్సరాల్లో ఈయన పెట్టినటువంటి బడ్జెట్లో అసలు ఏం కేటాయించిండ్రు, సామాన్యులకు ఏం అందుబాటులో వచ్చినాయి, సామాన్యులకు మరి వీళ్ళు ఇస్తారన్న సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేనటువంటి దిక్కుతోచని పరిస్థితుల బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే నిజంగా చాలా బాధాకరం. ఇప్పటివరకు ఏ వరాల జల్లు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకపోయినా కేంద్ర ప్రభుత్వం ద్వారా బెనిఫిట్స్ రాబోతున్నాయి. అండ్ అంతేకాదు మహిళలు ఇప్పుడు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడంతో మహిళల కోసము ఏదో బీమా పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం షురూ చేసింది. ఆ పథకాన్ని కూడా నిర్మలా సీతారామన్ గారు నిన్న చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఒకవేళ దీన్ని అప్లై చేసుకుంటే కనుక ప్రతి మహిళకు నెలకు 7,000 రూపాయలు రాబోతుంది. అంటే ఎక్కడ కూడా ఉచితాలు ఇక్కడ లేదు.
ఇక్కడ ఈ బడ్జెట్లో ఉచితాలకు తావు లేదు, కాకపోతే కన్సెషన్స్ ఉన్నాయి. ఎంత బ్యాలెన్స్డ్గా ఆవిడ చాలా అద్భుతంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే నిజంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ నిజంగా ఆవిడ చేసిన కృషి వర్ణాతీతం. సో బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ ఒకసారి ముందుగా దాని గురించి మాట్లాడదాం. ఆ తర్వాత ఈ కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఉద్యమకారులు, మరి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సిట్ విచారణ గురించి బడ్జెట్ తర్వాత ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ రేవంత్ రెడ్డి కూడా పరేషాన్లో ఉన్నాడట. మరి ఎందుకు ఆ పరేషాను రా ఆ సాంగ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో, అది వేసుకోవాల్సి వస్తుంది. సో మరి రేవంత్ అన్న ఎందుకు పరేషాన్లు ఉన్నాడు, మరి ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో, అసలు ఏమైనా జరుగుతుందా, ఈయన అక్కడ పోయినప్పుడు ఏమైంది, తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, అక్కడ పోయి చదువుకున్నాడు, మరి ఆ ఇంగ్లీష్లో క్లాసులు చెప్పిండ్రో తెలుగులో క్లాసులు చెప్పిండ్రో, మరి సర్టిఫికేట్ అయితే తీసుకొని వస్తున్నాడు, మరి ఇంటి చుట్టూ మొత్తం కూడా ఏదో ఘనకార్యం చేసి వచ్చినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఏమంటారు విదేశాల చదువుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదో సాధించినాం, అక్కడ పోయి ఏదో ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసి వచ్చినట్టే మరి రేవంత్ రెడ్డి గారికి మొత్తం అడుగడుగున ఫ్లెక్సీలు పెట్టిండ్రు. మరి దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఎందుకు ఇస్తూ ఉంది, ఎలా ఇస్తూ ఉంది, అసలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది, అసలు బ్యానర్లు ఇవన్నీ పెట్టద్దంటారు కదా, మరి రేవంత్ రెడ్డికి పెడితే ఒక న్యాయం, మిగతా వాళ్ళకి పెడితే ఒక న్యాయమా అని నాకు కూడా అడగాలని ఉంది. కానీ ముఖ్యమంత్రి కాబట్టి మనం అడుగుతామా, అడిగినా వాళ్ళు సమాధానాలు చెప్తారా, సర్లే ఎన్నో అనుకుంటాం. కానీ సరే ఇంతకీ మా రేవంత్ అన్న పరేషాన్లో ఎందుకున్నాడు, ఇది మనం తెలుసుకుందాం. ముందు మనకి ఎప్పటికైనా సరే ప్రతి ఏ ఇల్లు బాగుపడాలన్నా, ఏ ఇంటిని చక్కదిద్దాలన్నా ముందుగా మనకి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెల జీతం రాగానే ముందుగా దేనికి ఖర్చు పెట్టాలి, ఇది ఎక్కువ ఎవరికి తెలుస్తుంది, భర్త ఇంటి పెద్ద సంపాదించుకొని వస్తే ఆ సంపాదించినటువంటి డబ్బులను సమానంగా ఏ రకంగా ముందు ఏది అవసరమో దానికి ఆ ఇంటి గృహిణి, ఆ ఇంటి మహిళ ఖర్చు పెడతా ఉంటుంది. సో అందుకేనేమో బహుశా ప్రతి ఇంటి మహిళకు కూడా ఒక బడ్జెట్ ఇస్తే ఏ రకంగా ఎవరు కూడా ఎవరి మనసు కూడా నొప్పించకుండా ఏ రకంగా బడ్జెట్ని ప్రతి ఇంటి గృహిణి, ప్రతి ఇంటి లక్ష్మి ఏ రకంగానైతే శుభప్రదంగా ఎవరి మనసు నొప్పించకుండా ఖర్చు పెడతారో మరి బహుశా అందుకే అనుకుంటా మరి ఈ కేంద్ర ఏమంటారు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ కూడా ఒక ఇంటి గృహిణి కాబట్టి ఏ బడ్జెట్ని కూడా ఎక్కడ కూడా కుదేలు కాకుండా, ఎక్కడ కూడా ఎవరిని నొప్పించకుండా సామాన్యులకు కొన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఆవిడ చేసినటువంటి కృషి వర్ణనాతీతం. సో అందుకే చాలా తెలివిగా ప్రతి ఏ మహిళకైనా నేర్పించాలా, దీనికి ఇంత ఖర్చు పెట్టు, ముందు ఇంటి రెంట్ కట్టు, ఆ తర్వాత కరెంటు బిల్లు కట్టు, ఆ తర్వాత మరి ఇంట్లో గ్రాసరీస్కి తీసుకురా. ఏ ఇంటికైనా ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇల్లు, ఇంకోటి కరెంటు, ఇంకోటి గ్రాసరీస్ అండ్ పిల్లల చదువులు, ఇవన్నీ. సో దీని తర్వాతనే ఇంకా ఎక్స్ట్రా కరికులర్ అంటే ఏమైనా బట్టలు కొనుక్కోవాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, ఏమన్నా సేవ్ చేయాలన్నా, చిట్టి కట్టాలన్నా, సో ఇవన్నీ నెల కూడబెట్టాలన్నా ప్రతి మహిళకు కూడా నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. పుట్టుకతోనే మహిళలకు కొన్ని అద్భుతమైనటువంటి ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, పుట్టుకతోనే వస్తుంది. ప్రతిసారి మనం ఏ మహిళ కూడా నేర్పించాల్సినటువంటి పని లేదు. బహుశా అందుకే కేంద్ర శాఖ మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఒక మహిళగా 9 సంవత్సరాల నుండి ఒక ఆర్థిక ఈ బడ్జెట్ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. జిఎస్టీలు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ఇతరితర గ్యాడ్జెట్స్ కావచ్చు, వీటన్నిటి పరంగా. సో ఎందుకు ఇంతగానం పొగుడుతున్నావు శ్రావ్య అంటే ఇందుకే. మీకు తెలుసు నేను ఎవరిని కూడా అంత సాధారణంగా పొగడాను. మనం ఎప్పుడు కూడా కాంట్రవర్సీసే అండ్ ఎప్పుడు కూడా స్కాములు అండ్ ప్రజల పక్షాన మనం మాట్లాడతాం. కాకపోతే ఈ మొత్తం ఇట్లా అందరు ఇట్లా పిసికేస్తే మనకి ఊపిరాడుతుందా? అసలు ఆడదు. మరి కొద్దిగా కొంచెమన్నా రిలాక్స్గా అమ్మయ్యా బడ్జెట్ ఈసారి ఇట్లా పెట్టిండ్రా నాయన అనేటట్టు అట్లీస్ట్ ప్రజలకి, సామాన్యులకి, అన్ని రాష్ట్రాల సామాన్యులకు, ప్రజలకు
అందుబాటులో ఉంది కాబట్టే ఇంతగానో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ముందుగా ఫస్ట్ మనం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, దేంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మరి కేసీఆర్ గారు సిట్ విచారణ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత పరేషానురా పరేషానురా ఇది ఉంది కదా పాట, ఏమంటారు మరి రేవంత్ అన్న ఎందుకు పరేషాన్లో ఉన్నాడో మరి మూడో పాయింట్గా మనం అది మాట్లాడుకుందాం. ఎవ్వరు కూడా లైవ్ వదిలిపోకండి, అందరు లైవ్ చూస్తూనే ఉండండి. మనం లేట్గా మాట్లాడుకున్నా లేటెస్ట్గా ప్రతిసారి మాట్లాడుతూనే ఉందాము. అండ్ ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతిలో సుంకాలకు జంకం, ఆత్మనిర్భర శంఖం, ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూత, తమిళనాడు పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. సో ఇది మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ కస్టమ్స్ తగ్గింపు, ఎగుమతులు పెంచే వ్యూహాలు, దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్స్ పార్కులు, రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లు, ఏపీకి 2047 వరకు కూడా డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే, మూలధన వ్యయం 1,00,000 కోట్ల పెంపు, నిర్మాణ తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం, సెమీ కండక్టర్ పరిశ్రమకు 40,000 కోట్లు, 2 లక్షల కోట్ల మేర తగ్గిన పన్ను వసూలు, పలు పథకాలకు కేటాయింపుల్లో కోతలు, 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ, ఎన్సిటి దెబ్బ, సెన్సెక్స్ 1,546 పాయింట్లు పతనమైపోయింది. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వల్ల సెన్సెక్స్లో 1,546 పాయింట్లు కుదేలవ్వడం మాత్రమే కాదు, అంబరాన్ని అంటినటువంటి బంగారాన్ని ఏకంగా 12,000 రూపాయలు నిన్న బడ్జెట్ వల్ల తగ్గడం జరిగింది. అంతేకాదు బంగారం కొనాలనుకుంటుర్రా అప్పుడే కొనకండి, ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ ఆడుతున్నటువంటి డ్రామా. దయచేసి ఈ ట్రోమాలో పడకండి. ఏకంగా హైదరాబాద్ విషయానికి వస్తే బంగారం వెండి కూడా అమాంతం నేను ఒక్క రోజుతోటి చాలా తగ్గిపోయింది. సో నేను మొన్న చూసిన ఎక్కడ బంగారం షాపుల దగ్గర ఎక్కడ మళ్ళీ బంగారం పెరిగిపోతుందా అని ఇంటర్నేషనల్ మార్కెట్ కావచ్చు, మిగతా మార్కెట్లు కావచ్చు, భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇన్వెస్ట్మెంట్ పెడదామని ఉన్న బంగారాన్ని కూడా బ్యాంకులలో కావాలని తాకట్టు పెట్టి ఆ పైసలు తెచ్చి బంగారం కొంటా ఉన్నారు. సో అలా కొంటే నష్టపోయేది సామాన్య ప్రజలే. దయచేసి తగ్గే అవకాశం ఉంది, సూచనలు ఉంది అని చెప్పి నిన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పడం మాత్రమే కాదు, ఆవిడ చెప్పిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో కుదేలయ్యింది అని చెప్పుకోవాలి. 12,000 రూపాయలు ఏకంగా తులం మీద తగ్గింది అని మనం చెప్పుకోవాలి. వెండి కూడా తగ్గింది అని మనం చెప్పుకోవాలి. బంగారం 1,00,000 రూపాయలకు, వెండి కిలో 1,000 రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని చెప్పి ఇంటర్నల్గా విశ్వసనీయ వర్గాల సమాచారం. నేను కొనద్దు అనట్లేదు, ఇక 1కి 100 సార్లు మీరు తెలుసుకోండి. దాని గురించి తెలుసుకున్నాకనే, ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీకు తెలిసినటువంటి నిపుణులు కానీ లేకపోతే షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో ఎవరైతే దీనిపైన విపరీతమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళ యొక్క సలహా సూచనల మేరకు అడిగి మరీ కొనండి అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్ సార్.